హాయ్ అండి అందరికీ. రీసెంట్గా కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరవక ముందే సేమ్ అలాంటి సంఘటననే మళ్ళీ ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ కూడా ఒక నర్స్ మీద ఇలాంటి అత్యాచార ఘటన జరిగింది. ఆమె శవం కూడా 9 రోజుల తర్వాత కానీ బయటపడలేదు. ఆడవాళ్ళ అత్యాచారాలపై గవర్నమెంట్ ఇన్ని చట్టాలను రూపొందిస్తున్నప్పటికీ, ఇన్ని కొత్త కొత్త దిశ చట్టం అని చెప్పి అట్లా ఇట్లా అన్నీ కొత్తగా వస్తున్నప్పటికీ ఏమాత్రం భయము బెరుకు లేకుండా ఇలాంటి అత్యాచారాలు పదే పదే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అలానే జరుగుతున్నాయి అని అంటే సమస్య ఎక్కడో ఉంది, లోపం ఎక్కడో ఉంది. దాన్ని గుర్తించాలి. ఒకవేళ దాన్ని గుర్తించలేకపోతే నష్టం జరిగిన కుటుంబానికి నష్టపరిహారం కింద నష్టం చేసిన వాడిని ఆ కుటుంబానికి అప్పగిస్తే సరిపోతుంది. ఏమంటారు గైస్?